ఆర్మూర్పట్నం రాజారాం నగర్ లో పునర్నిర్మిస్తున్న హనుమాన్ ఆలయం పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. వచ్చే హనుమాన్ జయంతి వరకు హనుమాన్ మందిర పునర్నిర్మాణం పూర్తవుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సురేష్ మాట్లాడుతూ కాలనీవాసుల సహాయంతో ఆర్మూర్ ప్రజల సహాయంతో పురాతన ఆలయాన్ని మరమ్మతులు చేయడం జరుగుతుందని, దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాలని, దాతల ముందుకొచ్చి వస్తు రూపేణ ధన రూపేణ వాళ్ళకు తోచినట్లుగా సహాయం చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు సాంబారి కుమార్, కమిటీ సభ్యులు సురేష్ శంకర్, రంగన్న, ఆలయ అర్చకులు మరియు తదితరులు పాల్గొన్నారు. మోటార్ అయిపోయిందా? నీళ్ళు మోటార్ తీసుకపోయిందా? అయ్యో ఏ పైన నీళ్ళు పట్టిద్దాం అనుకుని మోటార్ తెప్పించిన మరి చిన్నది. సాయిబాబా పోయిండు. ఇది హనుమాన్ టెంపుల్ కోసం చెందలకు తిరుగుతున్నాము. గల్లీలో ఇప్పటిదాకా మ్యాక్సిమం ఒక 25% అయిపోయినాయి. ఇంకా ఉన్నది. వాళ్ళని సహకరించుకోలు ఇట్లా చూసిన దాత అడగలేదు. దేవుడే రప్పించిండు. గిసుంటోళ్ళు ముంగడికి వస్తే మాసంటోళ్ళు పనులు దేవుడి తొందరగా డెవలప్ చేయొచ్చు. మా బాగున్నాడు అందరు ఇట్లా శ్రీరామ్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఈ మీడియా ముఖంగా. అయితే మనకు 50 సంవత్సరాల క్రిందట పురాతనమైన హనుమంతుడి గుడి అది శిథిల స్థాయికి ఏరుకున్నదని చెప్పి మనం ఇంతకుముందు మాట్లాడుకొని పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలతోనే మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా మనం అనుకున్న విధానం కంటే ఎక్కువ భారీ బడ్జెట్తో ఖర్చుతో కూడుకోవడం జరిగింది. అయితే దాదాపు ముఖ్యంగా ముందడికొచ్చి ధన రూపేణ వస్తు రూపేణ సహాయం చేయగలరని మా యొక్క మనవి. వస్తు రూపేణ అంటే ఏదైనా ఇసుక కానీ సిమెంట్ కానీ అలాంటి ఏదైనా వస్తు రూపేణ ఇవ్వచ్చు గుడికి. అదేవిధంగా ధన రూపేణ చాలా ఖర్చుతో కూడుకున్నది, అలా కూడా ఇవ్వచ్చు. రాబోయే హనుమాన్ జయంతికి భారీ విరాళాలు ఇచ్చి ఇటుకి జరిగే అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మా యొక్క మనవి. అయితే ఇలాంటి అన్నసత్రము ఇదివరకు మధ్యాహ్నం 1 గంటకు జరుపుకునేది. అలా కాకుండా ఈ సంవత్సరము ఉదయం 6 గంటల నుంచి అన్నసత్రం ప్రారంభం అవుతుంది. అందరు భక్తులు భారీ ఎత్తున విచ్చేసి ఈ సత్రాన్ని విజయవంతం చేయగలరని మా యొక్క మనవి. అందరికీ జై శ్రీరామ్.